సో ఆస్ట్రేలియాలో ఒక అద్భుతం ఇక్కడ ఆల్రెడీ నెలకొంది, ఈజ్ గోయింగ్ టు బి కంటిన్యూడా. ఓ ఏం సార్, నాట్ ఆర్డినరీ థింగ్. నేను ప్రణామం చేస్తాను. ఓ అద్భుతం అద్భుతం, ఏమిట్రా అద్భుతం, వండర్ఫుల్ వండర్ఫుల్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పత్తానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జయ శ్రీ శ్రీ వేలు వేలు మురుగా ఒట్టు వేలు మురుగా. శ్రీ ఆంజనేయ స్వామికి జయ, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి జయ శ్రీ. బోలో గణేష్ మహారాజ్ కీ. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానమాన్నిశం అనేకంతం భక్తానాం ఏకంతం ఆస్మహే. బోలో గణేష్ మహారాజ్కి. స్వామికి ఏం పేరు పెట్టారు? ఓ ఏకాంబరనాథ్ భగవానికి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పత్తానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. క్షీరం యదా దీర్ఘకాల విశేషయోగాత్ సంజాయతే నహి తదా ప్రగస్తి హేతో యస్యంభుతామి తదా సంపైతి కార్యాత్ గోవిందమాదిపురుషం తమహం భజామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర. అద్భుతం అద్భుతం. అందరు చెప్పండి అన్న, జయ జయ శంకర. మీరు హర హర శంకర చెప్పండి అన్న. జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర. గోవింద శ్రీకాంతాయ కళ్యాణనిధేన దేర్దినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్య సకృతాయాస్తు మంగళం. వేద వేదాంత వైద్యామేఘ శ్యామలమూర్తే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి భగవానికి గోవింద. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ రాధా వల్లభ భగవానికి, శ్రీ సుదర్శనాల్వారికి, శ్రీ శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామికి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి, శ్రీ మధ్వాచార్య స్వామికి, శ్రీ శ్రీ సీతాలక్ష్మణాంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి భగవానికి, శ్రీ శ్రీ కామాక్షి మాయికి గోవింద. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. చాలా సంతోషం అండి. అయితే ఒక ఇల్లు ఇది. ఇల్లండి, ఇల్లు ఇక్కడ వాల్స్ ఉంటే ఇవన్నీ బ్రేక్ చేసేసి కింద ఒక ఇది పెట్టి వాటర్ అంటే అభిషేకించి రోజు అభిషేకం చేస్తారండి. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 1.5 year అయిందండి. కరెక్ట్ 1 year 1 month అయింది. ఈయన వచ్చి 9, ఈయన వచ్చిన తర్వాత 5. అవునండి, 5. అంతే కదా. ముందు స్వామి గారు లేకపోతే నేను రోజు ఈవినింగ్ వచ్చి నేను చేసేవాడిని, అభిషేకం చేస్తానండి. శివుడు సులభుడు కదా, వాటర్ పోస్తే మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. తెలుసా, శివుడికి ఒక పేరు అసుతోషుడు. అంటే ఏమిటి అర్థం? సులభముగా అంటే యూ కెన్ ప్లీజ్ హిమ్ వెరీ ఈజీలీ. దట్స్ కాల్డ్ అస్తోషుడు. కాబట్టి మన విధానం, మన సనాతన ధర్మంలో మనకు ఉన్నటువంటిది ఏంటంటే భగవంతుని పొందడానికి ఓ బెస్ట్ వే ఆరాధన.
అది విగ్రహారాధన. విగ్రహం వలన ఏమొస్తుంది? నిగ్రహం వస్తుంది. కాలు కడుక్కున్నావా అని అరుస్తుంది అమ్మ. ఎందుకు అరుస్తుంది? గుళ్ళోకి వెళ్తే కాలు కడుక్కుని వెళ్ళాలి. కోవిడ్లో నేర్చుకోకర్లే, ఎప్పటి నుంచో నేర్చుకున్నాం మనం. అవునా? చేయి కడుక్కున్నావా తినే ముందు అని అమ్మ అరిచింది. ఆవిడేం పెద్ద డిగ్రీలు ఏం చదవలే, 2, 3, 4 చదివిన అమ్మ చేయి కడుక్కోమని చెప్పింది. ఎందుకని? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. క్లీన్నెస్ ఈజ్ నెక్స్ట్ టు ద గాడ్లీనెస్ కదా. ఇలా మనం ఎన్నో నేర్పడానికి గుడి. మీకు అర్థమైందా? అందుకని దండం పెట్టుకుని ఆడేదో ఇక్కడ పెదపాలేరు ఉన్నాడు పని చెప్పేసి వెళ్ళిపోయాను అలా కాదు. నాకు ఇది చెయ్యి అని చెప్తున్నావంటే యువర్ బర్డెన్. కానీ నన్నేం చేయమంటావు అని అడిగామా, అది కన్నప్ప. కన్నప్ప చూడండి, స్వామి చాలా బాగుంటుంది అని ఏదో మాంసం తెచ్చి కళ్ళు పెట్టి, ఇంకా తినలేదని ఆ రక్తం కారిందని కళ్ళు పేకి పెట్టాడు కదా. సో మనం కన్నప్పలా త్యాగం చేయాలి తప్ప కన్నాలప్పలాగా ఐ వాంట్ దిస్ అది కాదు. అందుకని ఆరాధన వల్ల త్యాగం. విగ్రహారాధన చేసే వాళ్ళకి త్యాగబుద్ధి ఉండాలి. ఉదాహరణకి ఎంత చలినా ఇప్పుడు శివుడికి అభిషేకం చేసేటువంటి వాడు కూర్చుందాం, ఎంత చలినా శివుడికి అభిషేకం చేసేవాడు స్వెటర్ వేసి చేయడుగా. స్వెటర్ వేసి చేస్తాడా? ఆ చలి భరిస్తాడు కదా. ఎందుకు గట్టిగా చెప్పారు ఆయన, మళ్ళీ చేసేస్తారు నెక్స్ట్ మరి చలిగా ఉన్నప్పుడు బాబు. అంటే ఈ శరీరం రక్షించబడే వరకు మనం తపస్సు చేయాలి. అంటే ఇది పాడి అంతా చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు నార్త్లో పూజారులు శీతాకాలం ఆ స్వెటర్ అన్నీ వేసుకుంటారు. అంటే మనం కంఫర్ట్నెస్ని అది ఒకసారి కట్టేయండి సౌండ్ దున్. కంఫర్ట్నెస్ని మనం కొంతైనా కట్ చేయాలి. కంఫర్ట్నెస్ని కట్ చేయలేదు అనుకో, వాటర్ బాటిల్ ఏది నాది తెచ్చారుగా, తెలీదా? ఓకే, కారులో తీమన్నా. ఓకే, ఇట్స్ ఓకే. కంఫర్ట్నెస్ని కట్ చేయలేదు అనుకోండి, మన శరీరం ఈ కంఫర్ట్ని కోరుకుంటూనే ఉంటుంది. ఉదాహరణకి ఒక శాకాహార కుటుంబంలో పుట్టినవాడు జంతువులను తినక్కలే, వద్దు ఫ్యాన్ వద్దు, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్లు ఎందుకు, ఏమక్కలే. ఒక శాకాహార కుటుంబంలో పుట్టినవాడు జంతువులను తినక్కర్లేదు కదా, మరి ఎందుకు తింటాడు? ఫ్రెండ్ ఎవడో చెప్తాడు, ఏంట్రా ఏంటి ఈ రోజుల్లో ఏంటి బ్రాహ్మణులు శెట్టిగారు తింటున్నారు, నీకేట్రా పప్పు బ్యాచ్. మళ్ళీ వాళ్ళు దిగజారిపోయారు, నువ్వు కూడా దిగజారిపో. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు తిన్నారనుకోండి, ఒక అవసరం. ఎవడో కట్లు కొట్టేవాడు రాళ్ళు కొట్టేవాడు తింటే అవసరం. నువ్వు అసలు చొక్కా నలగదు, నీకెందుకురా మొక్క, నీకు ఎముడు తీస్తాడు తొక్క, అది మాత్రం పక్క. నువ్వు కేవలం దీనికోసం కదా కేఎఫ్సి ఆర్డర్ చేసేది, అవునా? అంతేనా? నీకేమన్నా నియమం నీతి అన్న ఉందా? అది చెప్పడం నువ్వు చేయడం, అది చెప్పడం నువ్వు చేయడం. అది చెప్పుద్ది, 100 చెప్పుద్ది, 1000 చెప్పుద్ది. భూమి మీద అన్ని జాతులు మింగేమని చెప్పుద్ది అది. కాదర్వలి గారు అన్నారు, యూ కెన్ అండర్స్టాండ్ నో తెలుగు, యూ కెన్ మేబీ మేబీ దే వోంట్ స్పీక్, దే కాంట్ స్పీక్. You can understand my language? Otherwise we will speak in English later. We will discuss. Okay? సో కాబట్టి మనిషి ఈ భూమి మీద ఏది అవసరమో అది తీసుకోవాలి. తేన తింతేవైన భుంజిద మాకృత కస్విద్ధనం. అందరూ చెప్పండి, ఈశావాస్యమిదం సర్వం యత్కించ. ఈశావాస్యమిదం సర్వం యత్కించ. అయ్యో ఎలా చెప్ ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్తేన త్వేన ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం
తేన తంక్తేన భుంజీద మా గృహ కస్విద్ధనం. ఈ భూమి మీద ఏది మనకి ఎంత అవసరం అంతే తీసుకోవాలి. మనకి మైండ్ ఏం చెప్పుద్దంటే యు ఆర్ ద బాస్. ఆ మైండ్ అలా చెప్పుద్ది, దిస్ ఫెలో బికమ్ మాస్ అండ్ మేకింగ్ స్మాష్. దిస్ ఫెలో బికమ్ ఏ యాష్ బికాజ్ ఈజ్ ఆఫ్టర్ క్యాష్. యూ గాట్ ఇట్? అండర్స్టూడ్? Men is after cash. He want money because he want to do many. He's thinking life is like Annie. He is digging for Gani. Gani means Gani only mine. He is digging mine because he is thinking this body is mine. The both minds are different. Got it? You understood? You are thinking this is mine. Or digging for mine. You are feeling I am a lion. Because you are not in line. Line means L-I-O-N line. Second is L-I-O-N. L-I-N-E line. It means you are disciplined yourself. When you think you are human, you discipline your... See, while we are coming from house to here, so many signals are there. When red light, you stop or not? Why? A rule. Correct? If dog see red light, never see. Just pass. Correct? Because dog don't have any rules. You have rules. Correct? Because you are human. You only can connect to the God. You only become a religious person. You can follow dharma. You must understand karma. Not simply eating chicken korma. You understood? Correct na? Mummy. They are all vegetarian అండి. చిన్నప్పుడు నేను వాళ్ళని ఏమంటలేదు సార్. హోల్సేల్. ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ యూ బికాజ్ ఎస్టర్డే one boy, because they are not growing, they are not teaching. I feel sad. They must teach from the childhood onwards. No? వాడు పాపం మనతో కలవలేకపోయాడు అని చెప్తే నేను చాలా ఫీల్ అయ్యాను. నేను వాళ్ళ మిస్సెస్ చీర కడితే వాడు దగ్గరాడంట. చాలా అంటే వాడిని అలా పెంచితే ఎలా? ఒరే మనం హిందువులంరా, మన ఇండియన్స్రా, మన కల్చర్ ఇది. పొద్దున్నైతే KFC అనకూడదు. నేర్పితే వింటాడు. ఇక్కడ పుట్టిన ఆస్ట్రేలియాలో పుట్టిన వాళ్ళు, అమెరికాలో పుట్టిన వాళ్ళు, యూరోప్లో పుట్టిన వాళ్ళు, సౌత్ ఆఫ్రికాలో పుట్టిన వాళ్ళు చక్కగా వాళ్ళు వేదమంత్రాలు నేర్చుకుని పాటిస్తూ చక్కగా స్త్రీ సూక్తం, పురుష సూక్తం ఇవన్నీ నేర్చుకుంటూ దే బికమ్ పూజారీస్. నిన్న మరి టెంపుల్కి వెళ్ళాం మేము, ఇస్కాన్ సెంటర్ బ్రిస్బేన్. అక్కడ పూజ ఎవరు చేస్తున్నారు? లేడీ. ఇఫ్ యూ థింక్ యువర్ ఏ బాడీ, యువర్ ఏ కేడీ. Emma will come and put bedi. That's why you should follow like a Modi. కలిసి చూడండి మోడీ గారు ఎలాంటి పర్ఫెక్ట్గా జీవిస్తారు ఆయన. అవును కదా? మనం ఊహించగలమా? ఆయన 70+ కదా. మరి మన ఇక్కడెక్కడైనా 70+ వాడు అలా యాక్టివ్గా ఉంటాడా? ఓ మూలకి షెడ్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ కుక్క వేసిన ఫుడ్ బికాజ్ ఇన్ ద షెడ్. He die on the bed. Finally merge into the mud because he is not using head. You got it? Of course, all of my videos maximum in Telugu, more than 25,000 videos are there. Of course, that is another thing. My request is become religious and dharmic and spiritualize your life. If you don't utilize this life, what happened next life? We don't know. Certainly we have to leave this body, correct? Na? Finally, you may like it or lick it, but he will come and kick it. Correct? Death is awaiting for us. When birthday comes, many returns of the day, happy birthday to you. కేకులు కేకలు.
But when birthday comes, oh, you should cautious. Oh, one more year I lost. Yes. That we should think. Not 75 birthday is jumping. He already wasted 74 years. He not realized. తెలుగులో సామెత ఉంది నాన్న, తాత పెళ్లి చేసుకుంటావా? వాట్ ఈజ్ సపోజ్ టు సే? తాత మీన్స్ గ్రాండ్ ఫాదర్. వాట్ ఈజ్ సపోజ్ టు సే? గ్రాండ్ ఫాదర్, ఆర్ యూ రెడీ టు మ్యారీ ఎ గర్ల్ ఇస్ దేర్? If there is a girl, are you ready to marry? Then what is supposed to answer, reply? He is 75 plus or 80 plus or 60 plus. If you get an offer to get again marry with a girl, what is supposed to say? That's good. Give a big hand to this boy. What is his name? జై అండ్ యువన్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. వీళ్ళిద్దరూ చాలా ఎక్కేసారండి మా టెంపుల్కి మొత్తం, అంటే మాది కాదు సారీ, టెంపుల్కి మొత్తం వాళ్ళిద్దరు చాలా, వాళ్ళ లేకపోతే మాకు బ్యాక్ బోన్ అండి. వెరీ గుడ్. పోయడం చేయడం Because you are not bad parents. That's why they are backbones. బ్యాక్ బోన్స్. అర్థమైందా? కానా పీనా సోనా జానా బ్యాచ్ అయితే అట్లా ఉంటుంది. వాడు అలా కాదు కదా. చేసేవాడిని, కానీ ఇంకా మా కొత్తలో ఏంటంటే మాకు అంత వాలంటరీ ప్లాన్ మెంబర్ రావలేదు, కానీ బట్ మొత్తం బాగా అయిందండి. All will come. When you bend, చేస్తాను. you will set the trend. ఓకే, షూర్. అదేందా? సో మీ తెలుగు మూవీస్ అని చూసారా? మేబీ యూనో అతడు మహేష్ బాబు మూవీ అతడు రాయి కొడతాడు 3 సార్లు ఇరుతుంది కదా, అతడు మూవీ. ముసలోడే కానీ there is a dialogue. ముసలోడే కానీ there is a dialogue in that movie. Okay? When a old man getting offer from about marriage, he should say, he is supposed to say no. But what he will tell, ఎవరిస్తారా? ఎవరిస్తారు means he is waiting. There is a famous one old man. That fellow, he married several times. Still after 60, he again married a small child. We are thinking what thinking it is. She is a very small kid. And so many people taking, he is a very good example for them and spoiling the whole world like that. Correct, no? See, you may be any religion, any part of the world. You should have first thing, humanity and responsibility and accountability. Correct? Not spoil anything or anybody's life. Correct? Because of your wavering mind. Correct, na? Is it needed for me or not? You should think. While coming in car with father, I am saying, we should sacrifice. Sacrifice is a big word actually, no need. Just remain, is it needed for me or not? For example, night 11 o'clock or 1 o'clock, fellows in India, they are ordering 4 a.m. chicken, 4 a.m. biryani. Hare Baba, you don't love yourself, how you can love country, God, parents? 4 a.m. you're supposed to wake up. Yes. Correct? If you eat 4 a.m., very soon you are pack up. So pack up means you go die. Correct, na? You are not loving yourself. It's a surprising thing. Correct? See, if anybody offer a food when you are not hungry, what you should say? Say thank you. So, నా పాపం రాజు ఏమన్నా ఫీల్ అవుతాడేమో అని కేజీ కాజు తినేయకూడదు. ట్రాన్స్లేటెడ్. సో వెరీ హ్యాపీ నాన్న, చాలా సంతోషం. మీరు ఇలాగే కంటిన్యూ. ఇక్కడ పెద్ద గుడి అద్భుతంగా వస్తుంది.
కానీ నేను ఆల్రెడీ చెప్పాను బయట, ఇప్పుడు చెప్తున్నా. ఏ టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ హీలింగ్, ఏ టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ టీచింగ్, ఏ టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్, ఏ టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ ప్రీచింగ్. దీస్ 4 things షుడ్ బి డన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది పెద్ద గుడి అయిన తర్వాత ఇది హౌసు, బట్ ఇది ఇలాగే ఉంటుందండి హౌస్, మధ్యలో ఒక హాల్ వస్తుందండి టెంపుల్. దిస్ ఈజ్ ఫర్ యూజింగ్ అదర్ యాక్టివిటీస్ లైక్ కుకింగ్ అండ్ ఆల్, సర్వింగ్ ప్రసాదం. యా, రిమైన్ దిస్ నీడెడ్. నో, ఇద్దరు ప్రీస్టులు ఉండడానికి ప్లాన్ చేస్తాం. వెరీ గుడ్. తర్వాత మధ్యలో హాల్ అండి, దాంతో టెంపుల్. వాట్స్ యువర్ నేమ్? జై. టర్న్ ఈజ్ సేయింగ్ సంథింగ్. అయ్యో, అంటే ఇక్కడ ఇల్లు ఉంటుందండి, దాని పక్కన హాల్ వస్తుంది. ఇక్కడ ఇద్దరు పూజలు ఉండడానికి. ఇది ఒక చిన్న హాల్, ఏమన్నా చిన్నవి ప్రోగ్రామ్స్ చేయడానికి దానికండి. ఆ మూల టెంపుల్ వస్తుంది. మొత్తం వాస్తు ప్రకారం ఇండియాలో గుడి కట్టేవాళ్ళు వాళ్ళ నాన్నగారు చాలా చాలా ఫేమస్ అండి. ఆయన పివి నరసింహ టైంలోనే ఇక్కడ అవార్డ్స్ టెంపుల్ కట్టడము. ఈయన మొత్తం ఆయన పేరు కెనడా గుర్తులేదండి. అయ్యో, అంటే ఆయన నాన్నగారి పేరు గుర్తులేదు. ఈయన జయేంద్ర గారు, జయేంద్ర గారు. ఈయన తమిళనాడులో ఉంటారు. లాస్ట్ 6 months 8 months నుండి ఆయనతో డీల్ చేసి ప్రతిదీ 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకొని సరే క్రాస్ వాళ్ళు బాగా చేస్తారా. ఇప్పుడు ఈ ఏకాంబరనాథ స్వామిని ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది తమిళనాడు అండి. తమిళనాడు వచ్చి మేము ఇంత పెద్ద శివలింగం వస్తుందని మేము అసలు ఊహించుకోలేదండి. ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ తమిళనాడు? హౌ మెనీ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్? అది కూడా మేము ఇంత చిన్నది అనుకున్నాము, కానీ పెద్దది వచ్చింది. అది స్వామి అంటే అది మోయడానికి చాలా ఇబ్బంది పడ్డామండి. అది ఇంతవరకు మేము లేపలేకమాట. అది సీలో వచ్చి నాకు బయట పెట్టాం. 5 వచ్చామాట. ఆ గట్టు షిప్లో వచ్చిందా? షిప్లో వచ్చింది. ఆ గట్టు ఎత్తడానికి మేము ఎత్తలేకపోయినా 5 2 hours వ్యక్తి ఇంకా లాస్ట్ ఇంకా దండం పెట్టుకొని ఇంక క్రెయిన్లో పెడదాము, అది పెడదాం అనుకున్నాము. ఒక ప్లేట్ని ఎలా పెడతాం అలా పైకి వెళ్ళిపోయింది మనుషులు. 2 hours తర్వాత నాకు షాప్, ఈ మూల పెడితే ఇరిగిపోతుంది, ఆ మూల పెడితే ఇరిగిపోతుంది, మధ్యలో పెట్టమన్నారు. అది ఎలా పెడతాం మధ్యలోనే అసలు 400 కిలోలు అన్నమాట. అది ఈ లాస్ట్ 6 years వచ్చి చాలా మిరకల్స్ చూశాను. అంటే మానవుడు చేయలేంది అవుట్ ఆఫ్ హ్యాండ్స్. నేను మీకు వచ్చేప్పుడు చెప్పాను, లోపం లేకపోతే, లోపల పాపం లేకపోతే హీ విల్ మేక్ యూ టు డూ సో మెనీ అమేజింగ్ థింగ్స్, సో మెనీ మిరాకిల్స్. యూ క్యాన్. దాని గురించి వాళ్ళు థింక్ చేయక్కర్లేదు. నన్ను నేను మీకు ఫస్ట్ ఒకటే పాయింట్, బికమ్ ప్యూర్, బికమ్ హానెస్టీగా ఉంటే అడవిలో ఉన్న కన్నప్పకి ఆయన ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి? అంతే, హానెస్ట్గా ఉండండి, ఏం పర్వాలేదు. మీకు మంత్రాలు రాకపోయినా పర్వాలేదు, మీకు శ్లోకాలు రాకపోయినా పర్వాలేదు. ఓన్లీ ఫీల్ ఆనెస్ట్, నిజాయితీగా చేయి ఏ పని చేసినా. కన్నప్ప ఏమైనా శ్లోకాలు చెప్పాడండి? ఏం లేదు కదా. అంతే. కాబట్టి భక్తితో ఉండండి, అన్నీ స్వామివారు ప్రసాదిస్తారు. మనం వెళ్దామా? ఒక్క మిక్సర్ సావేసి మీకు ప్రసాదం తింటారు కొద్దిగా. తినే ప్రోగ్రాం లేదు, వినే ప్రోగ్రాం, అనే ప్రోగ్రాం. తినే ప్రోగ్రాం ఏం లేదమ్మా, డైరెక్ట్ ఏకభక్తం, ఒకటే భోజనం. ఒక పూట చేస్తారు మా పిల్లలకి. నాకు సమయంలో కూర్చుంటే చిన్న మేము మా పిల్లలు అంటే మా ఆవిడ రాకూడదు, అందుకు పట్టుకుంది జయ పట్టుకుంది. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. నాన్న చాలా సంతోషం, వెళ్దాం. జై శ్రీరామ్. ఓకే, టేక్ స్నాప్. రవిశంకర్ గారు ఇంక బంద్ కట్ చేసాను, వెళ్దాం మనం.